पंचायत इंतखाबात के तनाज़ुर में सोशल मीडिया पर पुलिस की कड़ी नजर। जड़चला रूरल सर्कल इंस्पेक्टर नागार्जुना गौड़ ने सहाफती कॉन्फ्रेंस से खिताब करते हुए गांव की पंचायत इंतखाबात के सिलसिले में उम्मीदवारों, मुख्तलिफ सियासी जमातों के रहनुमाओं और कारकुनों को इंतबाह दिया कि वो सोशल मीडिया या व्हाट्सएप ग्रुप्स में किसी किस्म के काबिल एतराज पोस्ट शेयर ना करें। खासतौर पर मजहबी मकामात जैसे मंदिर, मस्जिद, चर्च से मुतालिक इश्तियाल अंगेज तबसरे, तकारीर या ऐसे पैगामात फैलाने से गुरेज करें जो किसी फर्द, जमात या बरादरी को निशाना बनाते हों या इन्हें उकसाने का सबब बने। ऐसी सरगर्मियों में मुलव्वस अफराद के खिलाफ बेशमुल ग्रुप एडमिन्स सख्त कानूनी कार्रवाई की जाएगी। అందరికీ నమస్కారం। ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది। దానికి సంబంధించి అందరూ కూడా అభ్యర్థులు నామినేషన్ వేయడం జరుగుతూ ఉంది। వారందరికీ మా యొక్క పోలీస్ శాఖ తరఫున కొన్ని సలహాలు, సూచనలు, అందులో భాగంగా ప్రజలందరూ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవచ్చు। వారికి ఎలాంటి ఇబ్బంది కలిగినా పోలీసులను సంప్రదించవచ్చు। అదేవిధంగా నామినేషన్ వేసిన వాళ్ళు, తర్వాత పోటీ చేసిన వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ప్రార్థనా మందిరాల వద్ద ఎవరు కూడా ఎటువంటి సమావేశాలు కానీ ప్రచారాలు కానీ చేయడానికి వీల్లేదు। దాంతోపాటు ఎవరైనా సమావేశాలు నిర్వహించుకోవాలనుకుంటే ఏదైతే ప్లేస్లో వాళ్ళు సమావేశం పెట్టాల్సుకున్నారో ఆ సమావేశానికి సంబంధించిన ప్లేస్ను గల యజమాని యొక్క పర్మిషన్ తీసుకోవాలి। తర్వాత అదేవిధంగా కన్సల్ట్ డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ తీసుకొని ఆ సమావేశాన్ని నిర్వహించుకోవాల్సి ఉంటుంది। తర్వాత ఈ ప్రచార రథాలు కూడా యూజ్ చేస్తూ ఉంటారు, వాటికి సంబంధించినటువంటి స్పీకర్స్ కానీ దానికి సంబంధించిన పర్మిషన్ తీసుకోవాలి। దాంతోపాటు వాటిపైన వాళ్ళు తీసుకున్న పర్మిషన్ సంబంధించిన లెటర్లు అతికించి ఉంచాలి। అదేవిధంగా ఈ ప్రచార రథాలు కానీ ప్రచారం కానీ ఏది కూడా మార్నింగ్ 6 నుంచి నైట్ 10 లోపలనే చేసుకోవాలి। 10 తర్వాత కానీ 6కు ముందు కానీ చేయకూడదు। ఈ విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి। అదేవిధంగా పోటీ చేస్తున్న వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, కులాల మధ్యలో కానీ, మతాల మధ్యలో కానీ, ప్రాంతాల మధ్యలో కానీ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, తర్వాత సమస్యలు సృష్టించే విధంగా ఎవరు మాట్లాడినా వారిపైన పోలీసులు చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు। దాంతోపాటు ముఖ్యంగా అందరూ ప్రజెంట్ యూజ్ చేస్తున్న సోషల్ మీడియా కాబట్టి కూర్చున్న దగ్గర అందరూ కూడా వాట్సాప్లో కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇంకేదైనా ఇతరత్ర మాధ్యమాల ద్వారా రెచ్చగొట్టే విధంగా కానీ, లేదంటే ఇబ్బందులకు గురి చేసే ప్రజలను ఇబ్బందులకు గురి చేసే విధంగా కానీ, పార్టీల మధ్యలో కానీ ఏమైనా ఇష్యూస్ రేజ్ చేసే విధంగా, అంటే ఇబ్బంది కలిగించే విధంగా ఎలాంటి పోస్టులు పెట్టినా వారిపైన కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి। కాబట్టి ఈ వాట్సాప్ గ్రూపులు కావచ్చు, ఫేస్బుక్లు కావచ్చు, ఇంకేదైనా దానికి సంబంధించిన అడ్మిన్స్ వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకొని అలర్ట్ ఉండి అటువంటి వాటి మెసేజ్లు వస్తే దయచేసి వాటిని డిలీట్ చేస్తూ, అటువంటి వాటిని క్లోజ్ చేస్తూ, అడ్మిన్లు ఆ వాట్సాప్ గ్రూప్ను కూడా బ్యాన్ చేయాలని తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఎలక్షన్ అయ్యే విధంగా అందరూ సహకరిస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నాను।